విద్యాశాఖలో ఉత్తమ సేవలు అందించి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటునందించి వృత్తి పట్ల అంకిత భావంతో ఉపాధ్యాయులు సీతన్న మాస్టారు సేవలను అందించారని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సీతన్న పదవీ విరమణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అదృష్టవంతులని, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న సీతన్న మాస్టారు విద్యార్థులకు చదువు పట్ల అందించిన సేవలు మరవలేని అని ఆమె కొనియాడారు. నేను కూడా ఇక్కడ చదువుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే ఉపాధ్యాయులు అందించిన జ్ఞానమని, వారు విద్యలో అందించిన కృషి ఫలితమేనని ఎమ్మెల్యే జగదీశ్వరి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీతన్న మాస్టారును అభినందించిన సిబ్బంది, అభిమానులు శాలువాతో సన్మానించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బుత్తాడ గౌరీశంకర్రావు, ఎక్స్ ఎంపీపీ వెంకటపతి భారతి, విద్యా కమిటీ చైర్మన్ పైడా జగదీశ్వరరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భీముడు, శంకరదాస్, దోస్తు మేరా దోస్త్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక సంఘటన జరిగితే దెబ్బలాడి అన్ని విధాల్లో ఎల్లవెల్ల సహాయపడతారు. నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మన ఎలక్ట్రికల్ మాస్టర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకు అంటే ఈ అయిందా? ఓకే వందే మాత్రం రెడీ. ఈరోజు మన అందరి గురువులు, ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి 90% ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయనే గురువులు. నేనైతే మాత్రం 1996, 2001 వరకు ఆయన దగ్గర విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది. అలాగే నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఆయన కోసం చెప్పాలంటే తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు నాతో పాటుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గంటా జగదీశ్వరరావు గారికి, అలాగే ఎంఈఓ శంకర్రావు గారి దంపతులకు, భారతమ్మ గారికి, అలాగే హెచ్ఎం ముత్యాలం మేడం గారికి, స్కూల్ చైర్మన్ జగదీష్ గారికి, నేను గుమ్మలక్ష్మీపురం జడ్పీ హై స్కూల్ చైర్పర్సన్గా చేస్తున్నాను. ఈరోజు మా ఎలక్ట్రికల్ మాస్టర్ అయినటువంటి మల్లా సీతన్న గారు రిటైర్మెంట్ ఫంక్షను. ఆయన ఈ స్కూల్కి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన వలన ఎంతోమంది స్టూడెంట్స్ కూడా చాలా బాగుపడ్డారు. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడినా చాలదు, ఎంత ఎక్కువ మాట్లాడినా చాలదు. అతను రిటైర్మెంట్ జీవితం చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 30/6/2024 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుమ్మలక్ష్మీపురంలో సుదీర్ఘ సేవలు అందించి రిటైర్ కాబోతున్నటువంటి శ్రీ మల్లా సీతన్న మాస్టారు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్. మరి ఇక్కడ ఆయన చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా 35 సంవత్సరాలు సేవలు అందించి ఈవేళ రిటైర్ అవ్వడం. ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది అనేక రంగాల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఈవేళ వారి యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. నేను కూడా ఆయన దగ్గర చదువుకున్నాను. నేడు ఇక్కడ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాను. అలాగే అదేవిధంగా ఈ పాఠశాల చదువుకున్నటువంటి చాలామంది విద్యార్థులు వారి యొక్క శిష్యులుగా ఉంటూ మరి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. వారిలో ఈ పాఠశాలకి సోషల్ అసిస్టెంట్గా మురళీ మాస్టారు, అదేవిధంగా పీడీ స్కూల్ అసిస్టెంట్ పీడీగా వైకుంఠరావు మాస్టారు మరి ఆయన శిష్యులు. ఇక్కడే ఆయనతో పనిచేసేటువంటి అదృష్టం కలగడం, మేము నిజంగా గురువు దగ్గర విద్య అభ్యసించి ఆయనతో కలిసి పనిచేసేటువంటి అదృష్టం రావడం భగవంతుడు మాకు అవకాశం కల్పించినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారి యొక్క శాస్త్ర జీవితం అంతా కూడా సుఖంగా, సంతోషంగా, భార్య పిల్లలతో సరదాగా గడపాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా
95 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిగర్వి, ఆత్మ బంధువు, అందరికీ బంధువు, అందరి వాడు, ముఖ్యంగా అందరికీ గురువు. ఈరోజు ఆయన పదవి విరమణ చేయడం అనేది చాలా సంతోషం. చెప్పారు మన భీమన్ మాస్టర్ కానివ్వండి, మరి ఎడ్యుకేషన్ స్కూలు చైర్మన్ గారు కానివ్వండి, నిజంగా మాస్టర్ కోసం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్ చైర్పర్సన్గా చైర్మన్గా చేసినప్పుడు నిజంగా మాస్టర్లు చాలా విషయాల్లో చాలా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్కి ఒక మంచి పేరు రావాలి. అప్పుడే ఈ స్కూలు అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ముందు అక్కడ ఉండేది, నేను చైర్మన్ అయ్యే సందర్భంలో స్కూల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ సందర్భంలో చాలా విషయాల్లో ఇబ్బందులు ఉంటే మేస్టర్ చాలా సలహాలు ఇస్తూ ఈ సంవత్సరం మా 10th క్లాస్ పిల్లల్ని మనం ఏ రకంగా అయినా సరే ముందుకు తీసుకువెళ్ళాలి, మంచి రిజల్ట్స్ రావాలి, స్కూల్లో మనకు మంచి పేరు రావాలన్నటువంటి తపనతో నిజంగా ఆయన శ్రమించినటువంటి శ్రమని ఈరోజు వెనకెళ్ళి తలుచుకుంటే చాలా గొప్ప అని చెప్పుకోవాల్సినటువంటి విషయం. మరి మిగతా మన వాళ్ళు చెప్పినట్లుగా ఎడ్యుకేషన్ విషయంలో, ఈ స్కూల్ విషయంలో ఆయన పడే తపన ఇంకెవరు పడలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూల్కి మంచి పేరు రావాలి, టీచర్స్కి మంచి పేరు రావాలి, అలాగే పిల్లలు కూడా ఇక్కడ నుండి ఎక్కువ మంది 10th క్లాస్ పాస్ అయితే మన స్కూల్కి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక తపన అనేది మేషాల్లో కనిపించేది. నిజంగా ఈ రోజుకి సీతన్ నాయుడు మేషాలు అని నాకు తెలియదు. నేను ఇప్పుడు కూడా ఎలక్ట్రికల్ మేషాలు అనిపించేదాన్ని. ఈరోజు స్కూల్లో ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందించి ఈరోజు పదవీ విరమణ అవుతున్నటువంటి మన సీతన్న మేషార్ గారికి, అలాగే ప్రమీల మేడం గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మన హెచ్ఎం గారికి, విద్యాశాఖ స్కూల్ సిబ్బంది అందరికీ విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా మరి మేషారు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి మనకి చాలా బాధగా ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా మనతో పాటు ఉండి ఆయన సేవలు మనకు అందించి మనందరిలో ఉండి ఈరోజు పదవీ విరమణ అవుతున్నారు కాబట్టి మనమందరం కూడా మరి ఈ కార్యక్రమం బాగా జయప్రదం చేయాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నేను కూడా మీ స్కూల్లో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ స్కూల్లోనే నేను మేషార్ దగ్గరే చదివి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి టీచర్స్కి, మరి నాకు సహకరించినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.